వెల్కమ్ టు కృపానిధి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఏసీ బ్లాక్‌తో మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎలా ఉండిద్ది అనే ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. మేము కెమికల్‌తో దీన్ని ఫిట్టింగ్ చేసాం. అలాగే కరెంట్ పైపులు కూడా ఎలా గాళ్ళు కొట్టామంత నీట్‌గా కొట్టామంత చక్కగా ఏసామనేది వీడియోలో పూర్తిగా తెలుసుకోండి. రెడ్ బ్రిక్‌తో కట్టుకుంటే లైఫా? లేదంటే ఏసీ బ్లాక్‌తో కట్టుకుంటే లైఫా? అనేది ఈ రెండిట్ల మధ్యలో తేడా ఏందనేది ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మాతో చేయించుకునే ఉద్దేశం ఉంటే మా వీడియోలు మొత్తం ముందు స్కిప్ చేయకుండా చూడండి. క్వాలిటీ బాగుందంటే మాకు వాట్సాప్‌లో ఫోన్ మెసేజ్ ఉందండి. ఆ మెసేజ్ చేయండి. వాట్సాప్ ద్వారాగా మాకు తెలియపరచండి. అలాగే చేయించుకునే ఉద్దేశం ఉంటే మాకు మీ ప్లాన్ గాని, లేదంటే మీ బడ్జెట్ ఎంత అనుకుంటున్నారనేది మాకు తెలియపరిస్తే దానికి రిప్లై ఇస్తాం. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాం. మాకు మీ సపోర్ట్ ఎంతో అవసరం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు కృపానిధి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. ఈరోజు మనం ఏసీ బ్లాక్ దీంతో కట్టుకుంటే ఎంత స్టాండర్డ్, ఈ సైజులు అన్ని వివరిస్తానండి. ఇది మనకి బ్రిక్స్ 2 ఫీట్ అండి. 2 ఫీట్ అండి ఇది. హైట్ 8 ఇంచ్. ఆరించులు అండి ఇది. దీంట్లో 6 ఇంచుల సైజు ఉంది. 6 ఇంచులు ఉంది. స్టోరేజ్ ఉందండి. సిమెంట్ అల్ట్రాటెక్ సిమెంట్. ఇది మనకి 4 ఇంచులు ఎడల్పు. 4 ఇంచులు ఎడల్పు ఉంది. మొత్తం దీంట్లో 3 రకాలు ఉంటాయండి. 2 ఫీట్లు. హైట్ 8. మొత్తం బ్రిక్స్తో కట్టడం జరుగుతుంది. రెడ్ బ్రిక్స్తో కట్టుకున్నది దీనికి చాలా డిఫరెంట్ ఖర్చు వచ్చిందండి. దీనికి మనకి సుమారు మెటీరియల్ కాస్ట్ డిఫరెంట్ వచ్చింది, తర్వాత లైఫ్ కూడా డిఫరెంట్ వచ్చింది. ఇది లిఫ్ట్, పక్కన స్టెప్స్, మెట్లు, పైప్ జంక్షన్ బాక్సులు ఈ విధంగా వస్తాయి. కరెంట్ పైపులు ఈ విధంగా మనం వేసుకోవాలండి నీట్ కట్టినప్పుడు. ఇది సిమెంట్తో కట్టలేదు, కెమికల్తో కట్టారు. ఈ మాల్ అంతా మాలు కెమికల్తో కట్టారు. కెమికల్తో కడితేనే మనకి స్టాండర్డ్ ఉంటుందండి. మాల్ కూడా కట్టుకోవచ్చు. ఈ మాల్తో కట్టుకుంటే ఎక్కువ రోజులు రాదు, క్రాక్స్ వస్తాయి ఎక్కువ. కాబట్టి చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. పైపులు ఈ విధంగా మనం నీట్గా మిషన్తో గాలి కొట్టుకొని మాల్ బాక్స్లో కూడా మాల్ పడకుండా నీట్గా ఎట్లా వేసుకోవాలి. ఈ పైన బీమ్కి గోడకి క్రాక్స్ రాకుండా జాలీతో మన ప్లాస్టింగ్ చేస్తారు. దీనికి స్టాండర్డ్గా ఉండాలంటే ప్లాస్టింగ్ మనం మొత్తం కబోద్రి జాలి వేసుకొని చేసుకుంటే ఇది లైఫ్ వచ్చిందండి. లేదంటే లైఫ్ రాదు, క్రాక్స్ వస్తాయి. ఇది మనకి చాలా బెనిఫిట్ ఏంటంటే వర్క్ స్పీడ్గా అయ్యిద్ది. రెండోది ఖర్చు తక్కువ అయ్యిద్ది. మనకి డబ్బులు కూడా ఆదా అవుద్ది. కానీ స్టాండర్డ్ అయితే లైఫ్ రాదండి. ఎర్రటితో కట్టినంత స్టాండర్డ్ రాదు. అది ఎర్రటితో కట్టితే లైఫ్ లాంగ్ స్టాండర్డ్ వచ్చిందండి. ఇది ఎన్నేళ్ళు అనేది ఎవరికి గ్యారంటీ ఇవ్వలేరు. కానీ ఖర్చు తక్కువ కావాలి, మనకి హీట్ కూడా తక్కువ రావాలి అనుకుంటే, బిల్డింగ్ బరువు ఉండకూడదు అనుకుంటే, స్పీడ్గా వర్క్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇది వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. దీని సైజు 4'2'8" హైట్ మనకి 45 రూపీస్ పడుద్ది ఈ సైజు. తర్వాత 95 రూపాయలు. తర్వాత దీంట్లో 6 ఇంచులు ఉంటాయండి, అది 75 రూపాయలు. ఇది ఒకటి హాల్ అండి ఇది. తర్వాత ఇది బెడ్రూము. సుమారు దీనికి 3 బెడ్రూమ్ ఫ్లాట్కి ఇది 2 బెడ్రూమ్ అండి. అవతల ఇంకో ఫ్లాట్ ఉంది.
సుమారు దానికి దీనికి డిఫరెంట్ 1 lakh డిఫరెంట్ వచ్చిందండి, పెద్ద తేడా ఏం రాదు. అది స్టాండర్డ్ రెడ్ పిక్తోనే వచ్చిందండి. పైప్ లైన్ కానీ ఈ విధంగా మనం చేసుకోవాలి. మొత్తం కెమికల్తో కట్టారండి, ఇది కెమికల్తో కట్టారు. అదే ఇది కూడా మనం మాల్తో కట్టుకోవచ్చు, కానీ స్టాండర్డ్ ఉండదు. కాబట్టి దీంతో కట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే కెమికల్ కంపల్సరీగా వాడాలి. వర్క్ నీట్గా ఉండిద్ది, మనకి ఖర్చు కూడా చాలా తగ్గిద్ది, తక్కువ ఖర్చు అయ్యింది. చూస్తున్నారు కదా వర్క్ ఎంత నీట్గా ఉందో. పైప్ లైన్ ఇట్లా వేయాలి, నీటి గాడు కొట్టుకొని వేయాలి. ఇది మొత్తం మనం డబుల్ బెడ్రూమ్ ప్లాటు. ఇది బాత్రూమ్ అండి లోపల, ఈ కింద అది లో రూప్ బాత్రూమ్ అండి. ఇది దీని మీద మనం అంతా వాటర్ ప్రూఫ్ చేసి, దీని లోపల అంతా వాటర్ ప్రూఫ్ చేసి దీని లెవెల్ వేసిన తర్వాత దీని మీద పైప్ లైన్స్ వస్తాయి. పైప్ లైన్ ఇట్లా వస్తాయి, పైన చిప్పింగ్ కొట్టారు. సందు మొత్తం నీట్గా వేశారు. ఇది బాత్రూమ్. బెడ్ కంపల్సరీగా మనకి 3 అడుగులు వేయాలండి, ఇది 4 అడుగులు వేశారు. బెడ్ కంపల్సరీగా వేయాలి, 2 బెడ్లు రావాలి. సెంటర్ బెడ్ ఒకటే వేశారు. బెడ్ ఇట్లా వేయించుకోకూడదు, కంపల్సరీగా ఇది మనకి 3 అడుగులకి, ప్రతి 3 అడుగులకి ఒక బెడ్ వేయాలి. పైన 7 అడుగులకు ఒక బెడ్ వేయాలి. కానీ వీళ్ళు ఒకటి సెంటర్ బెడ్ వేశారు, 2 బెడ్లు వేసుకుంటే స్టాండర్డ్గా క్రాకులు రాకుండా ఉంటాయి. పైప్ లైన్ ఖచ్చితంగా ఇట్లా ఏ విధంగా గాడు కొట్టి నీట్గా ఎక్కువ కొడితే మొత్తం కిందికి మీదకి క్రాక్స్ వస్తాయి. ఇది డబుల్ బెడ్రూమ్ అండి, ఇది మొత్తం ఒకటే ప్లాటు. పెద్ద కిటికీ అండి ఇది. ఇది లిఫ్ట్. ఇది కారిడాలు. పైప్ లైన్ ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని మెయిన్ లైన్ ఇది. పైప్ లైన్ కరెక్ట్గా ఉండదు చూడండి. మెయిన్ లైన్ ఇది ఈ విధంగా వేసుకోవాలి మనం, నీట్ కట్ చేసుకొని. చూడండి ఈ ఇట్లా జంప్ అయిపోయింది, ఇది చాలా రాంగు. సెంటర్లో దిమ్మ రావాలి, అది ఆటోమేటిక్గా ఉండిపోయింది. ఇట్లా మనం ఎప్పుడు పొరపాటు చేయకూడదండి. మీరు కిటికీ పెద్దది కావాలనుకుంటే సెంటర్లో దీని మీద లాంగ్ ఉండదండి, సెంటర్లో దిమ్మ కంపల్సరీగా వేసుకోవాలి, లేదంటే ఐరన్ పోల్ అని వేసుకోవాలి. ఏదో చూడు మొత్తం ఉంగిపోయింది, ఎట్లా ఉంగిపోయిందో. కావాలని ఓనరు పెద్ద కిటికీ కావాలనుకున్నాడు, పైన లెంటలు వేసాడు. లెంటలు వేయడం వల్ల ఆ లెంటలు అసలు వేసిన అవసరం లేదండి, వెనక మనకి రెడీమేడ్ కిటికీ మచ్చు తయారు చేసుకోవచ్చు. కానీ దీని మచ్చు వేయడం వల్ల బరువై వంగిపోయింది. మొత్తం ఒకటే ప్లాట్ అండి ఇది. ఎంత నీట్గా ఉంది వరకు, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. దీనికి మన ఖర్చు అయితే తగ్గిద్ది కదండి, లైఫ్ అయితే ఉండదండి మీది. తొందరగా వర్క్ కావాలనుకుంటే ఈ బ్రిక్స్ మనం వాడుకోవచ్చు. మొత్తం బ్రిక్స్ కట్టుబడిలో 4 రకాలండి. ఇది ఒక బాత్రూమ్, టబ్ బాత్రూమ్ అండి. ఇది పెద్ద టబ్ వచ్చింది. ఇది ఒక బెడ్రూమ్, పెద్దది బెడ్రూమ్.
ఈ బెడ్ ప్రతి 3 అడుగులకు ఒకటి వేయాలి. 3 అడుగులకి తప్పించి 4 సెంటర్ చేసేసారు. ఇది చాలా రాంగు. ఇక స్టాండర్డ్గా ఉండాలంటే ప్రతి 3 అడుగులకు ఒక బెడ్ వేసుకుంటే స్టాండర్డ్ ఉంటుంది. దీనికి ఇంకో టెక్నికల్గా ఉందండి. దీని మీద జాలి కొట్టి ప్లాస్టింగ్ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ ఇది కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. ఇది టెక్నికల్గా చేసుకుంటే కొంచెం లైఫ్ వచ్చింది. ఆ టెక్నిక్ని కొంతమంది తెలియదు, కొంతమంది తెలుసు. తెలిసిన వాళ్ళు చేస్తారు, తెలియని వాళ్ళు చేయరు. దీని మీద జాలి మొత్తం అల్లి నీట్గా ప్లాస్టిక్ తీసుకుంటే లైఫ్ ఉండింది. దీని మీద మన ఏసీ ఫిట్ చేసుకున్న ఏదైనా కొట్టినా కూడా ఆ మొల అనేది లోపలికి వెళ్ళిపోయి లూజ్ అయిపోయి ఆటోమేటిక్గా ఊడిపోయింది కొన్ని రోజులకి. ఈ ప్రాబ్లం ఉందండి దీనివల్ల. వాష్ ఏరియా బెడ్రూమ్. పైపులను ఈ విధంగా వేసుకోవాలి మనం. బాత్రూమ్